మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. నేను పెద్ద తోపు, దమ్ముంటే ఆపు అని డబ్బాలు కొట్టుకునే పాలు నాతో ఉన్నాడు. హలో కామపాల్. ఏంట్రా పిల్లకోడా కామా గీమా అంటున్నా? మీ ఆఫీసులో పనిచేసే ఒక మహిళపై నువ్వు లైంగిక వేధింపులు చేస్తున్నావని ఆ అమ్మాయి కేసు పెట్టింది కదా జఫా. ఏ కంట్రీలో, ఏ ఆఫీసు? అమెరికానా, ఆస్ట్రేలియానా, జర్మనీనా, నైజీరియానా, బ్రిటనా, చైనానా, రష్యానా, లేకపోతే ఇండియానా? ఇదే ఈడప్పే నువ్వు కొట్టుకోవడం మాను. ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లోనే, హైదరాబాద్లోనే. ఓహో, హైదరాబాద్లోనేనా? అయితే అమ్మాయి పేరేంటి? శ్రావణి, సంజన, సునీత, ఊర్మిళ, సుప్రియ, సంజన, మంజుల, గీత, రాణియా లేకపోతే వాణియా? పేరు చెప్పాలి. ఓహో, అంత లేడీస్ ఫాలోయింగ్ ఉందా? నా కింద పనిచేసేటటువంటి వారు ఎన్నో లక్షల మంది ఉంటారు. అందులో ఆడవారు ఎక్కువ మంది ఉంటారు. వారి పేర్లు కొంతవరకు మాత్రమే నాకు తెలుసు. ఆ పేరు కూడా చెప్తే బాగుంటుంది కదా. అయితే నీకు చాలా అకౌంట్లు ఉన్నాయన్నమాట. మాట మర్యాదగా రానివ్వు. అకౌంట్లేటి? ఎక్కువ తక్కువగా మాట్లాడుకు. ఇంతకే ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి? పంజాగుట్లో ఇచ్చింది. నాకు తెలియక అడుగుతాను. నువ్వేదో గొప్ప పని చేసిన దానికి వివరణ ఇస్తున్నట్లు చెప్తున్నావు. నువ్వు చేసింది ఒక దరిద్రపు కొట్టు పని. నీ మీద అభియోగం లైంగిక వేధింపులు. నువ్వేంటి బిల్డప్లు దొబ్బుతున్నావు జఫా? అలా కాదురా తాగుబోతాడా. క్లారిటీ ఇంపార్టెంట్ కదా, దాని గురించి అడుగుతున్నా. పాల్ అంటే చాలా పెద్ద పేరున్నటువంటి వాడు, ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ ఉన్నటువంటి ఏకైక పర్సన్. కాబట్టి నా పైన ఇటువంటి నీచపు ఆరోపణలు చేసి ట్రెండింగ్లోకి వెళ్ళి పాపులర్ అయిపోవాలని చూసేటువంటి పాపులు చాలా మంది ఉంటారు. అంటే నువ్వు ఏ తప్పు చేయని పతివ్రతడవా అత్తాపూర్? రే మాదాపూర్, ఏ తప్పు చేయకపోవటం ఏంటి? తప్పు చేయని వాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? చిన్న తప్పులు ఎవడైనా చేస్తాడు. పతివ్రతుడివా, శీలవంతుడివా, ఇవేట్రా ప్రశ్నలు? అంటే నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నువ్వు కూడా చాలా మందిని గెల్లావన్నమాట. అయితే నువ్వు శాంతి కౌముకుడివి కాదన్నమాట, కామ పిశాచివన్నమాట. రే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. కామ పిశాచి అని నన్ను బ్లేమ్ చేస్తున్నావు. కొన్ని పర్సనల్స్ ఉంటాయి, అన్నీ ఓపెన్ అప్ అయి మాట్లాడలేము. నాపై వచ్చిన అభియోగాన్ని చూసుకుని పిచ్చిగా వాగితే ఒక్కొక్కడి పుచ్చి పగిలిపోద్ది. తప్పు చేయకుండా నీకెందుకు ఆవేశం వస్తుంది? ప్రపంచ శాంతి దూత అంటే ఇంత ఆవేశంగా మాట్లాడాలా? శేర్లింగంపల్లి. ఒరే అనకాపల్లి, లేనిపోని నిందలేస్తే ఆవేశపడక ఆశీర్వాదం ఇమ్మంటావా జఫా? నిప్పు లేనిదే పొగరాదంటారు కదా నాన్న. నిప్పు లేదు, పప్పు లేదు, నువ్వు ఆపరా తుప్పు. అసలు ఆ అమ్మాయి నీ పైన కేసు పెట్టడానికి గల కారణం కేవలం పాపులారిటీ అవడం కోసమేనా? నిజం చెప్పు, దేవుని మీద ప్రమాణం చేసి చెప్పు. ఏట్రా, ఇదేమన్నా హైకోర్టా, సుప్రీంకోర్టా? ఏదైనా నేనేమైనా బోన్లో ఉన్నానా దేవుడి మీద ప్రమాణం చేసి నీకు నిజం చెప్పాలా? ఒక మాట చెప్తా విను. ఇదిగో సెల్ఫ్ డప్పు కొట్టకుండా నార్మల్గా చెప్తే ఏంట? అది జరిగే పని కాదులే కానీ చెప్పేది నేహే. నా కొరకు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిస్ ఇండియాలు, మిస్ యూనివర్స్ లాంటి అందమైన హీరోయిన్లు నా వెంట పడతారు. ఏం మాట్లాడుతున్నావురా జఫా? నరాలు కట్ అయిపోయాయి ఇక్కడ. నీ తాగుడికి అవి ఎప్పుడో కట్ అయిపోయినాయిలే కానీ చెప్పేది విను. పాల్ గారు, మీరు నల్లగా ఉన్నా ముఖంలో కళ ఉంటుంది. మీ కళ్ళు గొడ్లగూబల్లో ఉన్న చూపులో పవర్ ఉంటుంది. నెత్తి మీద బొచ్చు లేకపోయినా బొచ్చుడంత ఫాలోయింగ్ ఉంది. మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలి, మీతో మధురమైన క్షణాలు గడపాలి అని ఎంతోమంది అంటుంటారా ఫుల్. నేను ఎంతోమంది డబ్బా రాయిళ్లను చూశాను, కానీ నిన్ను మించిన సెల్ఫ్ డబ్బా కొట్టేవాళ్ళని ఇంతవరకు చూడలేదు జఫా. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. గొప్పవారి మాటలు ఇలాగే ఉంటాయి. మీలాంటి అల్పులకి అది అర్థం కాదు. అయినా ఆ అమ్మాయి ఎందుకు అలాగ నా మీద కేసు పెట్టిందో నాకే అర్థం కావట్లేదు. ఆడవారంటే రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను వాళ్ళతో చాలా ఎక్కువగా మాట్లాడతాను. వారికి భరోసాగా ఉంటాను, అండగా ఉంటాను. భరోసానా అంటే ఏంటి నాన్న? భరోసా అంటే ఇప్పుడు భరోసా ఇచ్చేది భర్తే కదా. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా మాటలో నేను నీకు హస్బెండ్గా ఉంటాను అని ఉండొచ్చు. అది మంచి మనసుతో ఆలోచించాలి కానీ తప్పుగా కూడా అనుకోకూడదు.
ఇవే మాటలు కోర్టులో చెప్పు. ఇన్ని నీతులు చెప్పే నువ్వు ఎంత బూతుగాడివో అర్థం అవుతుంది. చివరగా నీకు చెప్పేది ఒకటే, ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తూ పోతే నేనే నీ కోసం ఒక బుక్ రాసి పెడతా. ఏంటి ఆ కోసం బుక్ రాస్తావా? ఏటది? పాపపు పనులు అని. మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బే. హాయ్ బాబోయ్, వీడికేదో కోపం వచ్చినట్టుంది, నేను పోతున్నా. చూసారుగా, ఇది ఇవాల్టి నా షో. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.